విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతిగా ఆరోగ్య సంబంధమైనటువంటి అంశంలో నా యొక్క ప్రత్యేక సందేశం. ఈనాడు ప్రపంచంలో మరణ మృదంగాన్ని ప్రజ్వలింపజేస్తున్నటువంటి కరోనా వైరస్ బారి నుండి మనం రక్షణ కల్పించుకోవాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు ఆరోగ్య రక్షణ చర్యలు పాటించాలి. అందులో ముఖ్యంగా కళ్ళు, ముక్కు, నోటిని చేతులతో తాకరాదు. చేతులను తరచూ శుభ్రంగా సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ మనం శుభ్రపరచుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనం దగ్గు వచ్చినప్పుడు తుమ్ములు వచ్చినప్పుడు వెంటనే చేతులు మనం ఉపయోగించాలి. మరియు దగ్గు, జ్వరము, గొంతు నొప్పి, తుమ్ములు ఉన్నప్పుడు మనం వెంటనే వైద్యుని సంప్రదించి తగు జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా మనం అనేక మంది గుమికూడినటువంటి ప్రాంతాల్లో మనం తిరగకుండా మనం రక్షణ చర్యలు పాటించాలి. అదేవిధంగా మనం ఇంట్లో ఈ 10 రోజుల పాటు ఎటువంటి కార్యకలాపాలు, బయట కార్యకలాపాలు సాగించకుండా ఇంట్లోనే ఉన్నట్లయితే ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా మన వంతు బాధ్యత మనం చేయగలిగినట్లవుతుంది. మరి ఎంతో తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని అనేక ప్రపంచ దేశాల్లో ఆరోగ్య వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను నష్టపరుస్తున్నటువంటి వైరస్ను మనం ప్రతిఘటించాలి అన్నట్లయితే మనం వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరాన్ని మనం పాటిస్తూ మన ఇంట్లో ఉంటూ మనం ఈ యొక్క జన సమూహానికి దూరంగా ఉండేటువంటి విషయంగా చర్యలు తీసుకోగలిగినట్లయితే మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. మనం తీసుకున్నటువంటి రక్షణ చర్యలే మన యొక్క వైద్యం కింద పరిగణింపబడుతుంది. ఈ యొక్క విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ గమనించాలి. మరి సామాజిక బాధ్యతను మనందరూ కూడా గుర్తించి ఈ 10 రోజులు ప్రతి ఒక్కరూ మన ఇంట్లోనే ఉంటూ మన కార్యకలాపాలు సాగించుకుంటూ మనం ఆరోగ్యపరమైనటువంటి రక్షణ చర్యలు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ యొక్క వైరస్ నుండి దూరంగా ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. మరి ఈ యొక్క వైరస్ వల్ల కలిగేటువంటి తీవ్రమైనటువంటి అనారోగ్య సంక్షోభాలు అనేక దేశాల్లో ఏర్పడుతున్నటువంటి విషయం మనం టీవీల్లో చూస్తున్నాం, సమాచార వ్యవస్థ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. మరి ఇన్ని సమాచార వ్యవస్థ ద్వారా మనకు ఏ విధమైనటువంటి రక్షణ చర్యలు మనం తీసుకోవాలనేటువంటి విషయం గురించి కూడా ప్రచారం కూడా ప్రభుత్వాలు తీవ్రంగా అన్ని చోట్ల చేస్తున్నాయి. మరి ఈ విషయాన్ని మనం గమనించి వారు చెప్పినటువంటి రక్షణ చర్యలను మనం ప్రతి ఒక్కరూ పాటించగలిగినట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఒక విషయాన్ని అందరూ గమనించవలసిందిగా నా యొక్క మనవి. జన సుఖినో భవంతు.